నవరాత్రుల్లో రెండవ రోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. మరి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏంటి? బాల త్రిపుర సుందరిని మామూలుగా అమ్మవారి యొక్క చిన్నపిల్లగా భావించేటటువంటి దశ అన్నమాట. లలితా త్రిపుర సుందరి యొక్క బాల్యావస్థని బాల త్రిపుర సుందరి అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే బండాసురుడితో లలితాదేవి యుద్ధం చేసేటప్పుడు బండాసురునికి పుత్రులు ఉంటారన్నమాట, 8 మంది. ఈ 8 మందితో అమ్మవారి బాలాస్వరూపమైనటువంటి బాల త్రిపుర సుందరి యుద్ధం చేస్తుంది. యుద్ధం చేసినప్పుడు ఏముంది, చిన్నపిల్లే కదా అని చెప్పి ఈ 8 మంది రాక్షసులు అమ్మవారిని చూసి అపహాస్యం చేస్తారు. అపహాస్యం చేసినప్పుడు ఏంటంటే బాల త్రిపుర సుందరి దేవి వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తుంది. జ్ఞానాన్ని బోధించినా కూడా అసురులు విన్నరు అన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి అసురత్వం యొక్క నేచర్తో అమ్మవారి యొక్క జ్ఞానబోధ అనేది వాళ్ళకు అందదు. కాబట్టి అమ్మవారు వారిని సంహరిస్తుంది శ్రీచక్రం మీద కూర్చొని మరి. కాబట్టి బాల ఆరాధన చేసిన వాళ్ళు లలిత ఆరాధన చేసిన వాళ్ళతో సమానం. ఎందుకంటే లలితాదేవి ఎటువంటి అనుగ్రహాన్ని అయితే మన మీద కురిపిస్తుందో అలాగే బాల త్రిపుర సుందరి కూడా పూర్తి అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తుంది. ఎక్కువగా బ్రాహ్మణులు బాల త్రిపుర సుందరి ఉపాసన చేస్తూ ఉంటారన్నమాట. కేరళ ప్రాంతంలో కూడా బాల ఆరాధన అనేది ఎక్కువగా జరుగుతుంది. అమ్మవారి ఎవరైతే బాలస్వరూపంలో ఆరాధన చేస్తారో అమ్మవారు చిన్నపిల్ల స్వరూపంలో మనకు స్వప్న దర్శనాలు ఇవ్వడం కానీ, మన ఇంట్లో అమ్మవారు చిన్నపిల్ల రూపంలో గజ్జలు కట్టుకొని తిరుగుతూ ఉన్నట్టు దర్శనాలు ఇవ్వడం కానీ జరుగుతుందన్నమాట. కాబట్టి బాలస్వరూపంని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సరైనటువంటి పుత్రికా సంతానం కూడా కలుగుతుంది. చాలామంది ఆడపిల్లలు కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు బాల త్రిపుర సుందరి ఆరాధన చేస్తే చక్కటి ఆడపిల్ల అమ్మవారి స్వరూపంలో ఆ ఇంట్లో జన్మిస్తుందన్నమాట. చిన్నపిల్లలు ఏవైతే ఆడపిల్లలు ఇష్టంగా తింటారో అటువంటి వాటిని అమ్మవారికి నివేదన చేయడం అనేది చాలా ఉత్తమం.